వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జువేరియా. ముందుగా నేను పల్లీలు వేయించుకున్నానండి. ఒక 30 పైన తీసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ వచ్చేసి ధనియాలు, చెక్క, లవంగ, ఒక ఇలాచీ వేసుకుని దూరగా వేయించుకోవాలి. దాని తర్వాత కొబ్బరి, పచ్చి కొబ్బరన్న, ఎండి కొబ్బరన్న ఒక 10 గ్రామ్స్ తీసుకోండి. ఇది దూరగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దాని తర్వాత జీలకర్ర, కొంచెం మిరియాలు, సన్నగా తరిగిన ఎర్రగడ్డేసి ఒక 3 ఎర్రగడ్డలు తీసి కొంచెం కరివేపాకు వేసుకున్నాను. దూరగా వేయించుకోవాలి అది. ఇప్పుడైతే మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇవన్నీ మసాలా పెట్టుకుందాము. ఓకే అండి, ఇదైతే చూద్దాం ఇప్పుడు. ఇది మగ్గిన తర్వాత ఎర్రగడ్డ, 1.5 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దూరగా వేయగలండి ఇది. ఓకే అండి, ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకుందాము. దాని తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ కారము వేసి బాగా కలుపుకోవాలండి. దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. తీకూర కాబట్టి ఒక టమాటా వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా మగ్గాలండి. ఓకే అండి, ఇప్పుడైతే మనము మునక్కాయలు అనేది వేసేద్దాము. నేను 2 మునక్కాయలు తీసుకున్నానండి. ఇది కూడా బాగా కలిపి పచ్చివాసన పోయేదాకా కొంచెం కలిపిన తర్వాత 1 గ్లాసు నీళ్ళు వేసుకుందాము. ఇది బాగా మగ్గాలండి. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఓకే అండి, కూర అయితే రెడీ అయిపోయింది. నూనె ఇలా పైన తేలాలి. అప్పుడే మనకి గ్రేవీ అనేది ఉడికినట్టు తెలుస్తుంది. మునక్కాయ ఉడికిందా లేదా అని చూసుకోవాలండి. ఓకే అండి, నా రెసిపీ కన్నా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.